హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వరూప సురేందర్. ఈరోజు స్పెషల్ ఏంటో చూడండి. అర్థమైంది కదా మీకు? అదేనండి, కర్రీ చేయట్ల పచ్చడి చేస్తున్నా. వంకాయ పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? వంకాయ కర్రీ అన్నా పచ్చడి అన్నా ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా. ఎవరో ఒకరు ఉంటారు తినని వాళ్ళు అనుకోండి, అది వేరే విషయం. బట్ మ్యాక్సిమం అందరికి ఇష్టమే. అందులోనూ వంకాయ పచ్చడి అంటే ఇంకా స్పెషల్ అనిపిస్తుంది కదా. దానికోసం ఒక పెద్ద సైజు వంకాయ తీసుకున్నాను. అదేంటోనండి, సగం పుచ్చిపోయిందే వెళ్ళింది. సగం పుచ్చిపోయింది, అదిగో సగమే వచ్చింది. 2 వీక్స్ అయిందండి ఇది తెచ్చిపెట్టి పచ్చడి చేయమని చెప్పి. బట్ వేరే వేరే కూరగాయలు ఉండడం వల్ల ఇది చేయాలి అది చేయాలని ప్రిపేర్ చేసేసాను. దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్లో కొంచెం పడేసాను. అట్లా అదే పడేయడం అంటే అలా వేయించేసానండి. నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు. అంటే ఇంట్లో నార్మల్గా అలాగే మాట్లాడుతూ కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించేసాను. వేగిన తర్వాత బాగా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోండి. అందులోనే కొంచెం టమాటో అండ్ మనము ఇందులో చింతపండు కూడా వేసానండి, మర్చిపోకండి. చింతపండు వేసుకోండి, చింతపండు వేస్తేనే దాని టేస్ట్ ఉంటుంది. తర్వాత కొంచెం కొత్తిమీర, అది కూడా మగ్గిన తర్వాత మనం మిక్సీ జార్లో మిక్సీ పట్టేసుకోవడమే. కొంచెం ఫస్ట్ వీటిని మిక్సీ చేసుకోండి, ఆ తర్వాతనే లాస్ట్కి వేసుకోండి టమాటో. ఎందుకనంటే మళ్ళీ టమాటో మిక్స్ అయిన తర్వాత మళ్ళీ మెత్తగా అయిపోతుంది అనమాట గ్రైండ్ అనేది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. వెల్లిపాయను అలా ఎందుకు దంచుకుంటున్నారో తెలుసా? ఇదిగో ఇలా పోపు వేసుకోవడానికి. ఆ టేస్ట్ బాగుంటుంది అలా దంచి వేసుకుంటే, అలా మొత్తం పడేయకుండా. ఉల్లిపాయ అనేది కొంచెం మీరు ఎక్కువ వేసుకోండి. నా దగ్గర ఒకటే ఉండడం వల్ల ఒకటే వేసాను. ఇంక 2 వేసుకున్నా బాగుంటుంది. ఆనియన్ కూడా ఒకటే ఉంది, అందుకే ఒకటే వేసాను. అంటే పిల్లలు మరీ ఎక్కువ ఉంటే తినరు. బాబు తింటాడు, పాప తినదు. కానీ వాళ్ళకైతే సూపర్ నచ్చిందండి. లాస్ట్ ఫైనల్ ఇదిగో వేడి వేడి అన్నంలో వేసేసుకొని తింటూ ఉంటుంటే ఉంటుంది బా హైలైట్. నోరు ఊరుతుంది కదా, నాకైతే ఊరుతుంది. బట్ నేను తినకూడదు, ఎందుకంటే పచ్చళ్ళు కదా. అల్సర్స్ ఉన్నాయండి. అల్సర్స్ పేషెంట్ ఇలాంటివి తినకూడదు. పిల్లల కోసం, మా వారి కోసం చేస్తాను. నచ్చిందా?